అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు శ్రీకృష్ణ లీలలలో చివరిదైన వ్యోమాసురుని వధ గురించి తెలుసుకుందాము. ఒకరోజు గోపబాలుడితో కలిసి శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. అక్కడ పశువుల్ని మేపుతూ ఒక పర్వతం చెంత అందరూ దాగుడు మూతల ఆట ఆరంభించారు. అందులో కొందరు గొర్రెలుగా, కొందరు గొర్రెలు కాచేవారుగా, కొందరు గొర్రెలను దొంగతనం చేసే దొంగలుగా ఏర్పడి వారందరూ తమలో తాము కన్నులు మూసి గంతలాట ఆడసాగారు. అంతలో మయుడు అనే రాక్షసుని పెద్ద కొడుకు వ్యోమాసురుడు గోపాలక రూపం ధరించాడు. వాడు దొంగతనంతో ఆ ఆటలో గొర్రెలుగా నటిస్తున్న గోపబాలుని నలుగురైదురిని తప్ప మిగిలిన వారందరినీ ఒక పర్వత గుహలోనికి తీసుకువెళ్ళి ఒక పెద్ద బండతో మూసివేశాడు. ఎప్పటి మాదిరిగా అక్కడ ఆటలోకి వచ్చి చేరాడు. సర్వజ్ఞుడైన మాధవుడు అంతా గ్రహించి, ఓరి రాక్షస, నీ గుట్టు బట్టబయలయ్యింది. నీవు గడసరి దొంగవి, గొల్ల పిల్లలందరినీ కొండ గుహలో దాచిపెట్టావు కదా అంటూ సింహం తోడేలను పట్టుకునే మాదిరి వాడిని ఒడిసి పట్టుకున్నాడు. పద్మముల వంటి కన్నులు గల కృష్ణుడు గట్టిగా పట్టుకోగానే వాడు గొల్ల రూపం విడిపెట్టి రాక్షసాకారంతో ఉప్పొంగే మిడిసిపడినాడు. విడిచిపించుకునే శక్తి లేనందున గిజగిజలాడాడు. అప్పుడు గోవిందుడు సంగ్రామ భీముడై ఆ వ్యోముని జంకు వంకు లేక కూల్చివేశాడు. పరమాత్మ మానవ రూపంలో కృష్ణుడిగా అవతరించి రోజునప్పటికీ రాక్షస స్వభావం గల కంసవర్గం వారు రూపంలో తమ వంటి వారే కదా అని అంతమొందించటానికి ప్రయత్నించారు. దైవభావం గల నందుని వర్గం వారు తమ వలనే వారి మధ్య ఉన్నవాడు భగవంతుడు అని నమ్మి ప్రేమించారు. తనని నమ్మి శరణు కోరిన నందుని వర్గం వారిని కాపాడుతూ తనను వధించటానికై కంసుడు పంపించిన రాక్షసుల్లో పూతనతో ప్రారంభమయ్యి వ్యోమాసురునితో అంతమయ్యారు. దుష్టులను అంతమొందించి ఆశ్రితులను కాపాడటానికి అవతరించిన శ్రీకృష్ణుని మంగళకరమగు గుణములను లీలలను ఎవరు పలుకుదురో వారి పాపములు అదృశ్యమైపోవును. ఎవరు ఎన్నో రహస్యార్థాలతో తన లీలల్లో నిక్షిప్తం చేసిన కృష్ణయ్యను తలుచుకుంటూ ఆ లీలలను స్మరించుకుంటూ ఉంటే ఒక్కనాటికి జన్మలేని కృష్ణ సాయుధ్యాన్ని పొంది తీరుతారు. ఇన్ని రోజులు శ్రీకృష్ణ లీలలు విన్న మంచి మాట మిత్రులందరికీ ధన్యవాదములు. ప్రతిరోజు మా గోష్ఠి వారందించే మంచి మాట విని ఆదరించమని ప్రార్థన. జై గోవింద.